టైమ్ ఇస్ 11:15. ఇప్పుడైతే దుబాయ్ ఫ్రేమ్లో ఉన్నాము. సో దుబాయ్ ఫ్రేమ్ టికెట్ వచ్చేసి 50 to 50 AED, దట్ ఈక్వల్స్ టు 1250 రూపీస్ పర్ పర్సన్ పడ్డది. డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్నాను నేను వాళ్ళ ఇక్కడ డైరెక్ట్ దుబాయ్ ఫ్రేమ్కి వచ్చి తీసుకున్నాను. సో మీరు క్లూక్లో తీసుకుంటే మీకు ఇంకొక 300 సేవ్ అవుతుంది. యాప్లో తీసుకుంటే నేను అసలు మర్చిపోయినా, ఆలోచించలేదు. సో యాప్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఏం లేదు, దుబాయ్ ఫ్రేమ్లో వచ్చేసి జస్ట్ మనకు దుబాయ్ హిస్టరీ మెయిన్లీ అనుకోండి, దుబాయ్ ఎట్లా డెవలప్ అయింది ఏంది అట్లాంటివన్నీ అన్నమాట. ఆయిల్ కదా దుబాయ్ ఫేమస్. చూడండి, ఇగోండి ఇట్లా అగో డిస్ప్లే అవుతుంది బ్లాక్ అండ్ వైట్లో. అసలు ఎట్లా డెవలప్ అయింది దుబాయ్ ఉందని. సాఫ్రాన్ హర్బ్స్ అంట, అల్ట్రాస్ మార్కెట్ అంట. కాంపిటీషన్ ఆల్వేస్ మేక్స్ యూ స్ట్రాంగర్ అండ్ బెటర్. అయ్యో మిస్ అయిపోయింది. ఇగో షేకులు చూడండి, షేకులు బ్లాక్ అండ్ వైట్ షేకులు. ఇగో ఇవి చూడండి పాత వాళ్ళ సామాన్లు. ఇగోండి ఈ ఆయిల్ చూడండి. ప్లాస్టికే ఇవి. ఓయమ్మ ప్లాస్టిక్ కాదు, ఐరన్ ఊర్మి. ఇగోండి ఇనపెట్టె కాదు కానీ మనకి సినిమాలలో కనిపిస్తుంటాయి ఇవన్నీ. ట్యాక్సీ కూడా కరీ మ్యాప్ యూజ్ చేస్తే మనకు 1580 పడ్డది అంతే. మా సిటీ మ్యాక్స్ నుంచి ఇక్కడికి రావడానికి 1580, విచ్ ఈజ్ ఈక్వల్ టు 350 రూపీస్. సో ఇట్లా లిఫ్ట్ ఎక్కించేసిండు అందరినీ తెచ్చి ఆ లోపల నుంచి. హౌ మెనీ ఫ్లోర్స్ అనేది చూసుకోవాలి. ఎంతసేపట్లో మేబీ 30 seconds ఏమోనా. దానంతనా బుర్జ్ అంతలే వచ్చేసింది. సో రైట్ సైడ్కి చూసారా ఫ్రేమ్ ఎట్లా కనిపిస్తుందో చూడండి. అంతే పైకి రాగానే రైట్ సైడ్కి ఏమో న్యూ దుబాయ్, లెఫ్ట్ సైడ్కి ఏమో ఓల్డ్ దుబాయ్ అంట. ఓ బా ఏందే ఇది అసలు ఇట్లా ఉంది. చూస్తే కింద మేము వచ్చిన లైన్ ఉంది అక్కడ దుబాయ్ ఫ్రేమ్.